సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను ఆలయ సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఎంతో కీలకమన్నారు. అటువంటి ఆరోగ్యం కోసం యోగా నిత్యం చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని ఆలయ ఈవో తెలిపారు. యోగా అంటే ఒక రోజుకే పరిమితం కాకుండా ప్రతిరోజు జీవితంలో యోగాను భాగస్వామ్యం చేయాలన్నారు. ఆలయానికి వచ్చే భక్తుల్లో కూడా యోగా ప్రాముఖ్యత తెలియజేసేందుకు సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో సింహాచలం కొండపై యోగా దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. భారతదేశం అనేది విశ్వగురువు అని చాటి చెప్పినటువంటి మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మన రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క సూచనలు ఆదేశాల అనుసరించి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. నాకు ముందు మాట్లాడినటువంటి స్థానాచార్యులు వారు దేహంలో చురుకుదనాన్ని పెంచి, అదే రాసేవారికి పెన్ను, టైప్ చేసేవారికి వేలు, మాట్లాడేవారికి గొంతు, కూర్చొని పనిచేసేవారికి ఉదరం, ఇవన్నింటిని కూడా చురుకుదనాన్ని చేస్తూ ఉన్నారు. వీటికి మించి మెదడుకి మరింత పదులు పెట్టేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రాణాయామం కానివ్వండి, అదేవిధంగా మిగతా యోగాసనాలు కానివ్వండి, మనిషికి ఒక ప్రశాంతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వడంలో ఎంతో ఉపయోగపడుతుంది. వారు చెప్పారు, ఇక నుంచి ఇంకా చురుగ్గా పనిచేస్తారు మా సిబ్బంది ఎప్పుడూ చురుగ్గానే పనిచేస్తారు. సమాచారం వారికి భారతదేశం అనేది విశ్వగురువు అని చాటి చెప్పినటువంటి